సో ఎగ్జామ్ సెంటర్స్ చూసినప్పుడు ఆ జనాలను చూస్తే మనకి ఒక చిన్న భయం అన్నది వస్తుందన్నమాట. సో ఉన్న పోస్టులకి ఒక్క ఎగ్జామ్ సెంటర్లోనే ఇంతమంది అంటే ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది రాస్తున్నారు, సో మనకు వస్తుందా అనే ఒక అభద్రతా భావం మనకు వస్తుంది. అలాగే మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన పక్కన ఉండే వాళ్ళు కూడా ఈ జాబులన్నీ అమ్ముకుంటా ఉంటారు, అనవసరంగా నువ్వు ప్రిపేర్ అయ్యి నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, మనీ వేస్ట్ చేసుకుంటున్నావు అంటారనమాట. సో అవి ఏవి నమ్మొద్దండి. ఇప్పుడు ఎలాంటి అవకతవకలకి చోటు లేదనమాట. అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, ఎవరి చేతిలో పేపర్ ఉండదు, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఉద్యోగము. అలాగే ఏమైతే నువ్వు క్వశ్చన్ పేపర్ అటెండ్ చేస్తున్నావో ఆ క్వశ్చన్ పేపర్ నీకే చూపిస్తున్నారు. సో నువ్వు రాంగ్ పెట్టావా, రైట్ పెట్టావా, నీ ఆన్సర్ ఏంది, కరెక్ట్ ఆన్సర్ ఏది. సో అందరూ కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పండి సార్ అంటున్నారు కదా. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆల్రెడీ కొన్ని వీడియోస్ నేను స్టార్టింగ్లో చెప్పాను, ఏమేమి ప్రిపేర్ అవ్వాలన్నది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే మనకి సో మనం ఏవైతే స్ట్రీమ్ ఉన్నామో, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ, సో ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, సో ఇవి చదివితే చాలని అనుకుంటారు. ఎస్పెషల్లీ మనం తెలియని వాళ్ళు ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి నాలాగా ఎవరైతే వస్తారో సో వీళ్ళందరికి కూడా తెలియదు అనమాట. సో అర్థమెటిక్ అనేది ఒకటి ఉంటుంది, రీజనింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇవి ప్రిపేర్ అవ్వాలని చెప్పి చాలామందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా డిప్లొమా ఫైనల్ ఇయర్లో తెలుసుకున్నాను. ఎలాంటి వాళ్ళు వచ్చారనమాట. సో ఎలాంటి వాళ్ళు వచ్చి సో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఎట్ ఏ టైము మాకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ చూస్తే నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. సో అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ని బయటకు వచ్చి నాకు అడిగితే సో ఇవి హార్డ్ మ్యాన్ అవుట్రా, ఇవి కోడింగు, డీ కోడింగు, సో ఇట్లా ఉంటాయి, ఇవన్నీ చదవాలని చెప్పి చెప్పాడనమాట. సో అప్పుడు నాకు డిప్లొమా ఫైనల్ ఇయర్లో తెలిసిందనమాట, ఈ అర్థమెటిక్, రీజనింగ్ ఇవి కూడా చదవాలి. అంటే నేను ఎలక్ట్రికల్ కదా, సో ఎలక్ట్రికల్ ఒకటే చదివితే చాలా అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే సో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్. సో అర్థమెటిక్ అంటే ఏవైతే మనకి అప్ టు 10th క్లాస్ లెవెల్లో ఈ మ్యాథమెటిక్స్ ఉన్నాయో ఇవన్నీ చదవాలన్నమాట. దట్ మీన్స్ ఏవైతే అప్ టు 10th క్లాస్ లెవెల్లో ఏవైతే ఈ లెక్కలన్నీ ఉన్నాయో మ్యాథమెటిక్స్ అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత స్పీడ్గా చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే ఈ అర్థమెటిక్లోనే చాలా వరకు టైం కిల్లింగ్ అనమాట. సో మనం ఇప్పుడిచ్చే టైం ప్రకారం చూసుకుంటే 100 బిట్లు ఇస్తే మనకి 90 మినిట్సే ఇస్తున్నాడు. అంటే మనం 1 మినిట్ కంటే తక్కువ టైంలోనే సాల్వ్ చేయాలన్నమాట. సో అందుకోసం ఈ అర్థమెటిక్ ఏదైతే ఉందో, అంటే ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో అప్ టు 10th క్లాస్ లెవెల్ సిబిఎస్ఈ సిలబస్లో వీలైనంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీరు స్పీడ్గా సాల్వ్ చేయగలుగుతారు. రెండవది వచ్చేసి రీజనింగ్. సో ఈ రీజనింగ్ అంటే ఏం లేదండి, అందరూ చేయగలరు రీజనింగ్, కాకపోతే టైం అనమాట. నేను 2 నిమిషాలు చేస్తే మీరు 3 నిమిషాలు చేయగలుగుతారు. ఇంకొక అతను 30 సెకండ్స్లోనే చేస్తాడు, ఒక అతను అయితే 10 సెకండ్స్లోనే చేస్తాడు. అంటే అందరం కూడా చేయగలిగినవే, ఏమంటే టైం అనమాట. సో 10 సెకండ్లు చేయగలిగిన వ్యక్తి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ప్రాక్టీసే, కోడింగు, డీకోడింగ్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ని బట్టి మనం స్పీడ్గా చేయగలుగుతాం. సో ఈ రీజనింగ్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మూడోది వచ్చేసి అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో, ఈ జనరల్ అవేర్నెస్ అంటే మనకి ఫస్ట్ భూగోళిక శాస్త్రం. సో ఈ భౌగోళిక శాస్త్రంలో మనకి సూర్యుడు, గ్రహాలు, విశ్వం పుట్టుక, నదులు, ఖండాలు, మహాసముద్రాలు, మైదానాలు, పీఠభూములు, సో వీటన్నిటి మీద కూడా 10th క్లాస్ లెవెల్ వరకు అన్నీ చదవాలన్నమాట. శీతోష్ణ స్థితి, సో వీటన్నిటికీ అన్నమాట, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, సో ఇవన్నీ కూడా భౌగోళిక శాస్త్రం కిందకు వస్తాయి. సో ఈ భౌగోళిక శాస్త్రము బాగా 10th క్లాస్ లెవెల్ వరకు అంతా చదవండి. నెక్స్ట్ వచ్చేసేసి హిస్టరీ. సో హిస్టరీ కూడా మనం ఈ క్రోనాలజికల్ ఆర్డర్లో మనం చదువుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుందండి. సింధు లోయ నాగరికత కానీ, లేదంటే గుప్తులు ఎప్పుడు వచ్చారు, చోళులు ఎప్పుడు వచ్చారు, సో ఇలా ఏ రాజుల తర్వాత ఏ రాజవంశాలు వచ్చినాయి, సో ఆ తర్వాత ఈ యూరోపియన్స్ ఫస్ట్ ఎవరు వచ్చారు, వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు, యూరోపియన్స్ తర్వాత మనం స్వాతంత్రం గురించి పోరాటం చేసాం. సో ఫస్ట్ స్వాతంత్రం అంటే బిఫోర్ గాంధీ గారు రావడానికి ముందు, గాంధీ గారు వచ్చిన తర్వాత అన్ని 2 భాగాలుగా
విభజించి మనం చదువుకుంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇండిపెండెన్స్ స్ట్రగుల్స్, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి వాటికి మనం లోన్ అయ్యామన్నది హిస్టరీలో ఇవన్నీ కవర్ అవుతాయి. హిస్టరీ తర్వాత మనం నెక్స్ట్ అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో ఏంటంటే మనకి పంచవర్ష ప్రణాళికలు, అలాగే బ్యాంకింగ్, అలాగే ఈ రెపో రేట్లని, ఆర్థిక మాంద్యానికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి అర్థశాస్త్రంలో కవర్ అవుతాయి. ఇది అర్థశాస్త్రం ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత పాలిటీ అంటే రాజ్యాంగం. మనం రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రపతికి ఏమేమి హక్కులు ఉంటాయి, రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే ఎలా ఎన్నుకుంటారు, గవర్నర్కి ఏం హక్కులు ఉంటాయి, గవర్నర్ ఎలా ఎన్నుకుంటారు, లోక్సభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, రాష్ట్రపతిని తీసేయాలంటే ఎవరు తీసేస్తారు, రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఎవరు చేయిస్తారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా ఎన్నుకుంటారు, అతన్ని తీసేయాలంటే ఏ విధంగా తీసేస్తారు, లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెడతారు, రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెడతారు, రెండింటి మధ్య ఏకాభిప్రాయం రానప్పుడు ఉమ్మడిగా పెట్టినప్పుడు దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఆర్థిక బిల్లులు ఫస్ట్ ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఇవన్నీ కూడా మనకి ఈ పాలిటీలో కవర్ అవుతాయి. పాలిటీ బాగా చదవాలి. ఇవంతా ఒక ఎత్తు అయితే వీటికి మించి ఇంకొక ఎత్తు వచ్చేసి మనకి ఏవైతే కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ అన్నది సముద్రం అనమాట. అంటే రీసెంట్గా జరుగుతున్నాయి, అంటే డే బై డే మారిపోతూ ఉంటారన్నమాట. ఇప్పుడున్న ప్రధానమంత్రి రేపు ఉంటాడో లేదో తెలియదు, అలాగే ఇప్పుడున్న మినిస్టర్ రేపు ఉంటాడో లేదో తెలియదు, ఇప్పుడున్న కమిషనర్ రేపు ఉంటాడో లేదో తెలియదు. ఇంత ముందైనా అడగొచ్చు, ప్రజెంట్ ఇప్పుడైనా అడగొచ్చు. అంటే లాస్ట్ 1 year 6 months వరకు జరిగినవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్ అన్ని చదువుకుని ఉండాలి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ లోనే మనకి కొన్ని దేశాలు కలిసి సైనిక విన్యాసాలు చేస్తూ ఉంటాయి, సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. కరెంట్ అఫైర్స్ తర్వాత మనకి మన స్ట్రీమ్ ఏదైతే ఉందో మన స్ట్రీమ్ కూడా బాగా ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ చదివి ఉండాలి, మెకానికల్ వాళ్ళు మెకానికల్ చదివి ఉండాలి, సివిల్ వాళ్ళు సివిల్ చదివి ఉండాలి. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ సంథింగ్ ఎవరైనా సరే ఇవి దాదాపు అందరూ స్కోర్ చేయగలుగుతారు. తేడా ఎక్కడ వస్తుందంటే ఈ జనరల్ అవేర్నెస్ దగ్గర, అర్థమెటిక్ దగ్గర, రీజనింగ్ దగ్గర. ఇచ్చే క్వశ్చన్లు కూడా అందరం సాల్వ్ చేయగలుగుతాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను 2 నిమిషాలు చేస్తే ఒకను 30 secondsలోనే చేస్తున్నాడు, ఒక అతను 10 secondsలోనే చేస్తున్నాడు. వాళ్ళు ఎంత తక్కువ టైంలో స్కోర్ అయితే వీళ్ళు అంత ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మీరు ఎగ్జామ్స్ రాసేప్పుడు కూడా ఎగ్జామ్ సెంటర్స్ చూసినప్పుడు ఆ జనాలను చూస్తే మనకి ఒక చిన్న భయం అన్నది వస్తుందన్నమాట. ఉన్న పోస్టులకి ఒక్క ఎగ్జామ్ సెంటర్లోనే ఇంతమంది అంటే ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది రాస్తున్నారు, మనకు వస్తుందా అనే ఒక అభద్రతా భావం మనకు వస్తుంది. అలాగే మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన పక్కన ఉండే వాళ్ళు కూడా ఈ జాబులన్నీ అమ్ముకుంటా ఉంటారు, అనవసరంగా నువ్వు ప్రిపేర్ అయ్యి నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, మనీ వేస్ట్ చేసుకుంటున్నావు అంటారనమాట. ఇవేవి నమ్మొద్దండి. ఇప్పుడు ఎలాంటి అవకతవకలకి చోటు లేదనమాట. అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, ఎవరి చేతిలో పేపర్ ఉండదు, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఉద్యోగము. అలాగే ఏమైతే నువ్వు క్వశ్చన్ పేపర్ అటెండ్ చేస్తున్నావో ఆ క్వశ్చన్ పేపర్ నీకే చూపిస్తున్నారు. నువ్వు రాంగ్ పెట్టావా, రైట్ పెట్టావా, నీ ఆన్సర్ ఏంది, కరెక్ట్ ఆన్సర్ ఏది. అంటే మనం ఏవైతే రాసామో మన పేపర్ మనకే ఇస్తున్నారు. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే మనం మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంది, రీవాల్యుయేషన్ చేయించుకోవడానికి ఉంది. ఇంత ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు ప్రిపేర్ అవుతూ ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్స్ పడిన తర్వాత, అంటే నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపేర్ అవుదామని అనుకుంటారు. అది రాంగ్ అండి. ముందు నుంచి మనం ప్రిపేర్ అవుతా ఉంటే దట్ మనం ఎక్కువ కవర్ చేయగలుగుతాం, ఎక్కువ టాపిక్స్ కవర్ చేయగలుగుతాము. ఎక్కువ సార్లు చదువుతూ ఉంటే మనకు కూడా గుర్తుంటుంది. అలాగే పక్క వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తూ ఉండాలి. డిస్కషన్ అంటే ఏమీ లేదు, సంథింగ్ మీరు ఏదైనా మాట్లాడుకునేప్పుడు ఔరంగజేబు ఎవరు అని అడిగినప్పుడు, నువ్వు అడిగినప్పుడు నేను రాంగ్ చెప్పాను అనుకో, నువ్వు చెప్పింది రాంగ్ రా, ఇది ఇదని మన వాడు చెప్పినప్పుడు అలా మనకి ఎక్కువ గుర్తుంటుంది అనమాట. అంటే చదివిన దానికన్నా కూడా డిస్కషన్ చేయడం వల్ల మనకి ఎక్కువ గుర్తుంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో, ఏవైతే వెనకబడి ఉంటున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్కి విరివిగా అప్లై చేస్తూ ఉండండి, అన్నీ రాస్తూ ఉండండి. ఏదో ఒక జాబ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకా ఎదగడానికి ఇంకొన్ని
ఎగ్జామ్స్ రాసుకొని పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో రాబోయే రోజుల్లో ప్రైవేటైజేషన్ సైడు ఇండియా అన్నది వేగంగా మూవ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడున్న టైం ఏదైతే ఉందో ఈ గోల్డెన్ టైంని మీరు యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్.